మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ తలరాతలు మాత్రం మారడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సిద్దిపేట జిల్లాలో చేనేత కార్మికుడు ఉరికొయ్యకు ఉచ్చు బిగించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనే నిదర్శనమంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే చేనేత కార్మికుడు సత్యలక్ష్మి కుమారుడు తుమ్మ నవీన్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుని ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఓ షాపింగ్ మాల్లో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే జీతం సరిపోవడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు తమ ముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు చూసేవారిని కంటతడి పెట్టించారు. ఇక నవీన్ మృతిపై చేనేత కార్మికులు బగ్గుమంటున్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కనీసం చేనేత కార్మికుడు చనిపోతే దహన సంస్కారాల కోసం ప్రభుత్వాలు 5,000 రూపాయలు కేటాయించాలని కూడా డిమాండ్ చేశామని, కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని వాపోయారు. ఉపాధి లేక తల్లిదండ్రులను పోషించలేక ఏం చేయాలో తెలియని దీన స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం చేనేత కార్మికులను పట్టిపీడిస్తున్న సమస్యలకు నిదర్శనమన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుమ్మ నవీన్ అనే చేనేత కార్మికుడు చేనేత వృత్తి లేక సిద్దిపేటలో ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు. జీవనోపాధి లేక దుబ్బాకలో సిద్దిపేటలో షాపింగ్ మాల్ నడుపుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. ఇట్టకేలకు మా చేనేత బతుకులు ఇంతేనా, నాకు ఈ పని ఇంతేనా అని బాధపడుకుంటూ ఆవేశంతో ఆయన క్షణ ఆవేశంతో ఉరి వేసుకోవడం జరిగింది. ఒక నిరుపేద చేనేత కుటుంబానికి చెందినటువంటి యువకుడు సరైనటువంటి ఉపాధి లేక ఏం పని చేసుకొని బతకాలని అర్థం కాక బట్టల షాపులలో జీతం ఉండుకుంటూ అందులో జీతం సరిపోక కుటుంబాన్ని పోషించలేక వారంతో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు డబుల్ బెడ్రూమ్లలో ఆయనకు ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది. నిరుపేద కుటుంబం కాబట్టి మరి తినడానికి 5 చేతులు వేళ్లకు నోట్లో పోయడానికి తినడానికి బియ్యం లేక ఆర్థిక ఇబ్బందులతో యువకుడు 30 సంవత్సరాల యువకుడు ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉరి వేసుకొని మా చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరము.